సామాజిక న్యాయం కోసం పోరాడిన బాబు జగజ్జీవనరావు గారి భవన్లో మనందరం కూడా ఏకమై సమావేశం అవ్వడం, ఈరోజు ఒక రాజకీయ అవగాహన, రాజకీయ చైతన్యం చాలా అవసరం ఈ దేశంలో అన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు మనకున్న చైతన్యం నిజమైన చైతన్యం కాదు. బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు స్వతంత్రం కోసం ఉద్యమం చేశాం. అయితే మరి ఆ స్వతంత్ర ఉద్యమం ఇచ్చిన ఫలాలు, తీసుకొచ్చినటువంటి స్వాతంత్రం ఎవరికి దక్కింది? ఇది మనందరం కూడా ప్రశ్నించాల్సిన అంశం. ఎందుకంటే ఆది నుంచి ఈ దేశంలో ఉన్నది ఎవరు? ఆది నుంచి ఈ దేశంలో పుట్టి పెరిగిన జాతులు ఎవరు? ఆది నుంచి ఈ దేశంలో ఒక హక్కుగా ఈ నేల మీద, ఈ రాజ్యం మీద, ఈ పాలన మీద కలిగి ఉన్నది ఎవరు? వారెవరైనా ఈ అధికారంలోకి వచ్చారా? ఈ అధికార మార్పిడి ఫలాలు దక్కాయా? ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ మనందరం కూడా వేసుకుని ఆ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం. రాజ్యాంగం వచ్చి 76 సంవత్సరాలు అయింది. స్వాతంత్రం వచ్చి 80వ సంవత్సరంలో అడుగుపెట్టాం. మరి ఈ స్వాతంత్రం ఈ దేశవాసులకి కాకపోతే ఎవరి కోసం వచ్చినట్టు? పాలన మారినంత మాత్రాన, పాలకులు మారినంత మాత్రాన నిజమైనటువంటి మార్పు జరిగిందా? మరీ ముఖ్యంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే నా ఉద్దేశం షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కేటగిరీస్ ఇంక్లూడింగ్ రిలీజియస్ మైనారిటీ, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ. సో వీరందరూ కూడా ఓబీసీస్. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగడానికి కారణం ఏమిటి? ఎందుకు చైతన్యం రాలేకపోతుంది? ఎందువల్ల ఒక మైండ్ సెట్లో ఈ జాతులన్నీ ఉన్నాయి? ఇది ఒక తరతరాల సమస్య. మనం ఏ చర్చలో పాల్గొంటున్నామంటే ఇప్పుడు ఎక్స్ ఉన్నాడు, రేపు వై వస్తాడేమో, అది మాట్లాడుతున్నాం. కానీ మనం సీఎం అవుతామా, మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామా అన్న చర్చలో మనం పాల్గొనడం లేదు. ఆ న్యూన్యత భావం ఎంత లోతుగా ఇంప్లాంట్ చేయబడింది, ఎంత లోతుగా నాటుకున్నది, ఇది అసలైనటువంటి సమస్య. ఈ న్యూన్యత భావం నుంచి మనం బయటపడలేకపోతున్నాం కాబట్టే అధికారాన్ని అందుకోలేకపోతున్నాం. ఇది తరతరాల సమస్య, ఒక తరం ఇంకో తరానికి నేర్పించిన సమస్య. ఎక్కడా కూడా ఈ వర్గాలలో, ఈ జాతుల్లో ఒక సృజనాత్మకతతో, ఒక క్రియేటివ్ మైండ్తో, ఒక ఆలోచనతో పనిచేసే యువరక్తం వచ్చినప్పుడల్లా ఇది మన పని కాదు, ఇది మన పాత్ర కాదు, మనం కుండలు తయారు చేయాలి, మనం పరికరాలు తయారు చేయాలి, మనం మంచాలు తయారు చేయాలి, మనం బంగారం తయారు చేయాలి, మనం చెప్పులు కుట్టాలి, మనం వ్యవసాయం చేయాలి. అందుకోసం పుట్టాం, ఉత్పత్తి కోసం పుట్టాం, సేవలు చేయడానికి పుట్టాం, పాలన కోసం కాదు, ప్రతిఘటించడానికి కాదు, ఎదిరించడానికి కాదు, ప్రశ్నించడానికి కాదు అని ఒక తరం ఇంకో తరానికి చెబుతూ వచ్చింది. అందుకే న్యూన్యతలో ఉండిపోయారు ఈ జాతులన్నీ. అధిక జనం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వీరంతా కలిపి 80% పైనే ఉన్న అధిక జనం. కొంతమంది పేదలు, ఓసీ వర్గాల్లో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. వీరందరూ కలిపితే వీరే హయ్యర్ మెజారిటీ పీపుల్, హయ్యర్ పర్సంటేజ్. అయినా కూడా ఈరోజు పాలితులుగా ఉన్నారు. ఎవరు ఏమి ఇస్తారు, ఎవరేం పెడతారు అని ఎదురు చూసే పరిస్థితిలోనే ఉన్నాం. ఇలాంటి తరతరాల సమస్యని పరిష్కరించడానికి మన పూర్వీకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. సమాజం రాళ్ళుతో కొడుతున్నటువంటి సమయంలో ఈ నిమ్న వర్గాలకు అక్షరాలను రాళ్లుగా మార్చి వారిని విద్యావంతులు చేయడానికి వారు పునాది వేశారు. వారిద్దరూ చేసినటువంటి ఒక ప్రయత్నం ఏమి సందేశం ఇచ్చిందంటే, ఈ జాతులకు విముక్తి విద్యే విముక్తి మార్గం అని ఆ దంపతులిద్దరూ ఈ జాతులకు ఇచ్చినటువంటి సందేశం. రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ 1902లోనే అగ్రవర్ణాలను ఎదిరించి వారి ఆలోచనకు, వారి యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఈ వెనుకబడిన వర్గాలకు మొదటిసారి రిజర్వేషన్ అనేటువంటి ఒక సౌకర్యం కల్పించడం ద్వారా అవకాశాలు ఇవ్వడం అనేది ప్రారంభం చేశారు. ఎందుకు చేశారు అంటే, అన్ని వేల సంవత్సరాలు వీరు నెట్టివేయబడ్డారు, బహిష్కరించబడ్డారు, నిషేధించబడ్డారు. దేనికి నిషేధించబడ్డారు? గుడిలో ప్రవేశించడానికి నిషేధం, బడిలో అడుగుపెట్టడానికి నిషేధం. ఇక వారికి జ్ఞానం ఎలా వస్తుంది, ఆలోచన ఎలా వస్తుంది, చదువు ఎలా వస్తుంది? అలాంటి వారికి అవకాశాలు ఇవ్వాలని మొదటిసారి రిజర్వేషన్ తీసుకురావడమే కాకుండా ఆయన ఇచ్చిన సందేశం ఏమిటి అని అంటే, అధికారమే అభ్యున్నతికి మార్గం. ఈ జాతులు ఎదగాలంటే, ఉన్నతి చెందాలంటే, అభివృద్ధి చెందాలంటే దానికి అధికారమే మార్గం అని చెప్పారు. పక్కనటువంటి తమిళనాడులో ఒక ద్రవిడియన్ మూమెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఆత్మగౌరవ పోరాటం అనేటువంటిది ఈవి రామస్వామి పెరియార్
చేయటం జరిగింది. బ్రాహ్మణీయ విధానానికి వ్యతిరేకంగా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి వ్యక్తికి కావాలి. ఎందుకంటే ఈ ఆత్మన్యూన్యత భావములో వీరందరినీ అణిచివేసినటువంటి పరిస్థితిలో మన గౌరవాన్ని మనమే నిలబెట్టుకోవాలి, అక్కడ ఇక్కడ దయాదాక్షిణ్యంగా అడుక్కోకూడదు అని ఒక సందేశంతో ఆత్మగౌరవ నినాదాన్ని తీసుకొని వచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారు ఎన్నో పోరాటాలు చేశారు, ఒక సోషల్ జస్టిస్ కోసం పోరాటాలు చేశారు. అయితే ఒక సువర్ణ అవకాశం దక్కింది వారికి. ఏమిటి? ఒక రాజ్యాంగాన్ని రాసే అవకాశం. సో ఎప్పుడైతే రాజ్యాంగం రాసే అవకాశం వచ్చిందో ప్రతి మనిషికి మానవ హక్కులు ఇవ్వడమే కాకుండా చిరకాల సమస్యని, తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని మాన్పి దానికి చికిత్స వేయడానికి అనేక రకాలైనటువంటి చట్టరూపమైనటువంటి మార్గాలు రాజ్యాంగంలోకి తీసుకుని వచ్చారు. దాని ద్వారా ఒక రిజర్వేషన్ అని, ఒక అవకాశం అని, ఒక డెవలప్మెంట్ అని, ఒక వెల్ఫేర్ అని, ఇలాంటి పదాలన్నీ మనం ఈరోజు వింటున్నాము అని అంటే బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లా. ఒక చట్ట రూపంలోకి వచ్చింది. వారు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అని అంటే ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్, 3 కార్డినల్ ప్రిన్సిపల్స్. అవగాహన, చైతన్యం సంపాదించుకోవాలి, సంఘటితం కావాలి, కోల్పోయినటువంటి హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలి. ఈరోజు జయంతి మనం జరుపుతున్నాము. ఎవరు? బిపి మండల్. ఆర్టికల్ 340 ప్రకారం ఎవరు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ అన్నది ఒక అసెస్మెంట్ చేసి వారికి రాయితీలు ఇవ్వాలి, అవకాశాలు ఇవ్వాలి, వారిని పైకి ఉన్నతికి తీసుకొచ్చే పని చేయాలి అని ఒక ఆర్టికల్, ఒక రాజ్యాంగంలో నిబంధన ఉండబట్టి దానిని పురస్కరించుకొని అప్పుడున్నటువంటి నెహ్రూ గవర్నమెంట్ కాలేల్కర్ కమిషన్ వేయడం. సరే, అది జరగలేదు. తర్వాత మండల్ కమిషన్ వేయడం. అట్లీస్ట్ ఒక ఫౌండేషన్ అనేటువంటిది రాజ్యాంగం ఇచ్చింది. ఆ ఫౌండేషన్ ద్వారా ఒక కమిషన్ అనేది వచ్చింది. అయితే బిపి మండల్ విస్తృతమైనటువంటి పర్యటనలు చేసి, లోతైనటువంటి పరిశోధన చేసి 3748 కమ్యూనిటీస్ ఉన్నాయి, 52% మంది బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్నారు అని ఒక నివేదిక ఇవ్వడమే కాకుండా, అంటే 2000 సంవత్సరాల పాటు ఈ 52% ఉన్నటువంటి బీసీలకు దక్కవలసినటువంటి అవకాశాలు కానీ, పదవులు కానీ, సంపద కానీ ఈనాటి వరకు రాకుండా ఎవరు చేశారు? దీనికి ఎవరు బాధ్యులు? ఎందుకు రానివ్వలేదు అన్న విషయాన్ని తన పీఠికలో ముందు మాటలో రాస్తూ, ఇవి ఈ సవర్ణ జాతి ఈ 52% యొక్క పదవులు, సంపద, అవకాశాలన్నీ కబ్జా చేశారు ఈ 2000 సంవత్సరాలు. దట్ ఈస్ ద వర్డ్ హీ యూజ్డ్. వారు ఇది కబ్జా చేశారు, వారు అనుభవిస్తూ ఉన్నారు. అందువల్ల ఇవ్వడానికి ఇష్టం లేదు కాబట్టి కమిషన్లు వేసి టైం తినేశారు. మరి ఆ సమయంలో అప్పటికింకా బీసీలు ఆర్గనైజ్ అవ్వలేదు, బీసీలు ఏం కోల్పోతున్నామనే అవగాహనలో లేరు. అప్పుడు వీరికి ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని ఎవరు పోరాటం చేశారంటే అప్పటికి కొంచెం ఆర్గనైజ్ అయి ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ పీపుల్ పోరాటం చేశారు. నేను వ్యవస్థ లోపలుండి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చూశాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అనేక మంది ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలు ఎదుర్కొనేటువంటి అవమానాలు చూశాం, వారిపై ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని చూసాం, వారు చేస్తున్నటువంటి న్యాయ పోరాటాలను చూసాం. అక్కడ పరిమితుల్లో ఉన్నటువంటి సేవలే చేయగలిగాం. పరిమితులు లేని సేవలు ఈ జాతులకు అందించాలి అని అంటే ఏ విధంగా అని ఒక పాదయాత్రను ప్రారంభించేశాం. ఆ పాదయాత్రలో అనేక సమస్యలు చూసాం, అనేక రకాలైనటువంటి నిర్లక్ష్యాలకు ఈ జాతులు గురవుతున్నటువంటి అంశం చూసాం. అవి చూసినప్పుడు అది ఎంతో బాధ కలిగించింది, హృదయాన్ని కదిలించింది. ఏదైనా సరే చేయాలి ఈ జాతుల కోసం అనేటువంటి ఆలోచన తీసుకొని వచ్చింది. ఆ ఆలోచనలో నుంచే రాజకీయం వేదికే దీనికి సరైనటువంటి పరిష్కారం అని భావించాం. మరి రాజకీయ వేదిక దీనికి సరైన పరిష్కారం అనుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి పార్టీలు ఎక్కడికి వెళ్ళినా కూడా, దేనిలోకి వెళ్ళినా కూడా ఒక అవకాశం దక్కుతుంది. ఒక ఎంపీ కావచ్చు, లేదా ఒక మినిస్టర్ కావచ్చు. బట్ నేను మినిస్టర్ అయితే, నేనే ఎంపీ అయితే, నేను ఈరోజు చూసిన ఈ బాధలు, వీరికి ఎదురైన ఈ వివక్ష, వీరు ఎదుర్కొంటున్న ఈ కష్టాలు, శ్రమలు, వాటి నుంచి విముక్తి దొరుకుతుందా? చిరకాలం జరిగిన మోసంలో, ధనవంతుల యొక్క పన్నాగాల్లో, బలవంతుల యొక్క దౌర్జన్యాల్లో నేను భాగస్వామిని అవుతానే తప్ప నేనేం చేయగలుగుతాను ఈ జాతికి అని ఆలోచించినప్పుడు ఒక స్వతంత్రమైన రాజకీయ వేదిక ఉండాలి. ఈరోజు
దోచుకుంటున్నటువంటి పార్టీలు, కార్పొరేట్ పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, ఇవన్నీ కూడా ఈ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నటువంటివే. దానికి చిన్న ఉదాహరణగా చెప్పుకోవాలనుకుంటే, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇండోసాల్ అనేటువంటి దానికి పర్మిషన్ ఇచ్చారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే దానికి పర్మిషన్ ఇచ్చారు రావూరు చేవూరు దగ్గర. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే షిరిడి సాయి, అదే విశ్వేశ్వరరెడ్డి, అదే ఇండోసాల్కి పంటలు పండే కరేడులో ఉన్న భూములు ఇచ్చారు. ఏం తేడా వచ్చింది? వాళ్ళు కార్పొరేట్స్కి ఇచ్చారు, వీరు కార్పొరేట్స్కి ఇచ్చారు, అదే కార్పొరేట్ సంస్థకి ఇచ్చారు. మళ్ళీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత విభజన హామీల్లో భాగంగా పూర్తిగా ఖర్చంతా మేమే భరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా లేదు మేమే చేస్తామని అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం, సేమ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి, వారు చేస్తానని పని మేము చేస్తానని తీసుకుని వారు మెగా ఇంజనీరింగ్ ఇచ్చారు, ఇంకా నవయుగాకి ఇచ్చారు, రకరకాల కంపెనీలకు ఇచ్చారు. ఆ తర్వాత వీరొచ్చి రివర్స్ టెండరింగ్ అని, తప్పులు జరిగినాయని మళ్ళీ టెండర్ చేస్తామని కొంత డిలే చేసి చివరికి ఏం చేశారు? మళ్ళీ మెగా ఇంజనీరింగ్కే ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ఉన్నా మెగాకే ఇస్తుంది, టీడీపీ ఉన్నా మెగాకే ఇస్తుంది. ఎవరు కార్పొరేట్స్ ఉన్నారో, ఎవరు పెట్టుబడి వర్గాలు ఉన్నారో వారి కోసమే తెలుగుదేశం పనిచేస్తుంది, బీజేపీ పనిచేస్తుంది, జనసేన పనిచేస్తుంది, వైఎస్ఆర్సీపీ పనిచేస్తుంది. తేడా ఎక్కడుంది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టాలని అదానికి భూమి కేటాయిస్తూ అక్కడ డేటా సెంటర్ పెడతామని ఫౌండేషన్ వేశారు. మళ్ళీ వీళ్ళు వచ్చి అదాని అనే పేరు బయటకు కనిపించకుండా గూగుల్ 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 అని వీళ్ళందరినీ కూడా మాయ చేస్తూ గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చి మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ అదాని గూగుల్ డేటా సెంటర్. ఏమి తేడా ఉంది? అదే కార్పొరేట్స్కి వైఎస్ఆర్సీపీ ఇచ్చింది, అదే కార్పొరేట్స్కి ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం గుంపుగా ఉన్న ప్రభుత్వం కూడా ఇస్తున్నది. ఇవన్నీ కూడా పెట్టుబడిదారీ వర్గాల పార్టీలు. అలాంటి సమయంలో ఆ పార్టీల్లోకి వెళ్ళి అక్కడ ఒక పదవి తీసుకుని నేను వ్యక్తిగతంగా బాగుపడవచ్చు, కానీ జాతికి ఏం ప్రయోజనం ఉంటుంది, ఈ వెనుకబడిన వర్గాలకు ఏం చేయగలుగుతాము అన్న ఆలోచనతోనే ఒక స్వతంత్ర రాజకీయ వేదిక అవసరం అనేటువంటి భావంతోనే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మీ ముందుకు రావడం జరిగింది. ఈ పార్టీ ద్వారా ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళుతున్నాం. ఇంతకుముందు నేను మాట్లాడినటువంటి మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్ రామస్వామి సాహు మహారాజ్, డాక్టర్ అంబేద్కర్, మండల్, ఇంకా అనేక మంది స్ఫూర్తిగా ఈ సిద్ధాంతాలతో, ఆలోచన విధానంతో ముందుకు వెళుతున్నాం. ముఖ్యంగా 3 అంశాలు. ఒకటి హ్యూమన్ రైట్స్. ఈరోజు మనుషులకు హక్కులు ఉన్నాయా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకనంటే ఒక అత్యాచారం జరిగిన, ఒక అఘాయిత్యం జరిగిన, ఒక దాడి జరిగిన న్యాయం దొరుకుతుందనేటువంటి పరిస్థితి లేదు. అది ఒక బీసీ మీద జరిగినా, ఒక ముస్లిం మీద జరిగినా, ఒక ఎస్సీ ఎస్టీ మీద జరిగినా, ఈవెన్ ఓసీల్లో పేదలుగా ఉన్నటువంటి వారికి జరిగిన, పక్కన ఉన్నటువంటి విజయవాడలో ఒక కస్టోడియల్ డెత్, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి చంపేశారనంటే వాళ్ళు ఓసీలో ఉండొచ్చు, బట్ పేద కుటుంబం అది. అంటే మనుషులందరూ మనుషులే, హక్కులు అందరికీ ఉండాలి. కాబట్టి మానవ హక్కులు అన్నది ఒక నిబద్ధతగా, ఒక నియమంగా, అదే సమయంలో సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనేది అన్ని వర్గాలకి, మీరెంతో మీకంతే, మేమెంతో మాకంతా, దట్ ఈస్ సోషల్ జస్టిస్. కాబట్టి సామాజిక న్యాయం అంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలే 80% ఉన్నారు, ఇంకొంతమంది ఓసీలో పేదలు ఉన్నారు. వీరు ఎంతమంది ఉన్నారో అంత అధికారంలో భాగస్వామ్యం కావాలి, పదవుల్లో భాగస్వామ్యం కావాలి, అవకాశాల్లో భాగస్వామ్యం కావాలి, అన్ని రకాల సంపదలో భాగస్వామ్యం కావాలి. ఆ రకమైనటువంటి జరిగిన రోజు అది సోషల్ జస్టిస్ అవుతుంది. కాబట్టి రెండవ ప్రిన్సిపల్ ఏంటంటే సామాజిక న్యాయం. మూడవది డెమోక్రాటిక్ అకౌంటబిలిటీ. ఈరోజు జవాబుదారీతనం ఉందా? బీసీలు వెన్నెముక అంటారు, బీసీలు జయహో అంటారు. ఎందుకోసం? అధిక సంఖ్య కాబట్టి, అధిక ఓట్లు కాబట్టి. ఈరోజు బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఓటు బ్యాంకుగా ఉండి బలిపశువులు అవుతున్నారు. ఎంతకాలం ఈ ఓటు బ్యాంకుగా ఉండి బలిపశువులు అవుతూ ఉంటాము? ఇది అందరూ కూడా ఆలోచించాలి. ఎన్నికల ముందు ఇంటికి వచ్చి నిలబడి కాళ్ళు పట్టుకుని దండాలు పెట్టిన వాళ్ళు ఎలక్షన్ అయిన తర్వాత ఎప్పుడైనా కనీసం గుమ్మం అయిపోయినా చూసారా? మనం గెలిపించిన మన ప్రజాప్రతినిధి అతను కలవాలి, ఆమెను కలవాలని మనం వెళ్తే
అసలు గుమ్మంలోకి రాణిస్తున్నారా? లోపలకు యథేచ్ఛగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి నీ సమస్యని చెప్పుకునే అవకాశం అక్కడ ఉందా? వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షల్ని దాటి లోపలికి వెళ్ళి ఆ ప్రతినిధిని మనం కలవగలుగుతామా? కలిసే అవకాశమే లేదు. ఇక మనం ఎప్పుడు ప్రశ్నించాలి, ఎప్పుడు నిలదీయాలి, ఎప్పుడు అడగాలి? వాళ్ళ అవసరం వచ్చినప్పుడు మన ఓటు బ్యాంక్ అనుకున్నప్పుడు మన బ్యాంకు ముందు వచ్చి మన కాళ్ళు పట్టుకుంటున్నారు. మన అవసరం తీరిన తర్వాత కనీసం ముఖం కూడా చూపించడం లేదు. దేర్ ఈజ్ నో అకౌంటబిలిటీ. జవాబుదారీతనం అనేది లేదు. మనం ఓటేసి గెలిపించిన మన ప్రతినిధి అంటే మనకు ప్రతినిధి, మన కోసం నిలబడిన వ్యక్తి, మన కోసం మాట్లాడాల్సిన వ్యక్తి, మన కోసం ప్రశ్నించాల్సిన వ్యక్తి సరిగా పనిచేయటం లేదంటే ఎవరు నిలదీయాలి? ఓటేసిన వాళ్ళు నిలదీయాలి. ఎక్కడైనా నిలదీయగలుగుతున్నామా? ఎక్కడైనా మాట్లాడగలుగుతున్నామా? ఆ అకౌంటబిలిటీ ఎక్కడుంది? ఇది మూడవ అంశం. ఈ మూడు ప్రధాన అంశాలుగా ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఎందుకనంటే నేను ఈరోజు మీ అందరితో చూస్తుంటే, మీ కళ్ళల్లో చూస్తూ ఉంటే నాకు రెండు విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఒక ఆశ, అదే సమయంలో కళ్ళల్లో ఒక నిస్పృహ, నిరాశ, నిరీక్షణ రెండూ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు అనేక మంది బీసీల్లో ఉన్నవారు కానీ, మైనారిటీలో ఉన్నవారు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ పిల్లల్ని చదివిస్తున్న క్రమంలో వారికి అన్ని అవకాశాలు ఉండి చదివిస్తున్నారా? లేదు. వస్తువుల్ని తాకట్టు పెట్టుకుంటున్నారు, ఆస్తుల్ని అమ్ముకుంటున్నారు, అప్పులు చేస్తున్నారు, అయినా సరే తెగించి చదువుతున్నారు. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క గాథ ఉంది, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కష్టం ఉంది. అయినా కూడా పిల్లలు పెరగాలి, ప్రయోజకులు కావాలి, వారు ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి ఒక తపనతో పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ అంటే ఆస్తులు ఎందుకు అమ్ముకోవాలి, అప్పులు ఎందుకు చేయాలి, తాకట్లు ఎందుకు పెట్టుకోవాలి? ఇంత సంపద అక్కడ ఉంటే ఒక్కొక్క సంవత్సరం 2 లక్షల కోట్లు 2014లో మొదలైంది. ఈరోజు 3 లక్షల కోట్లకు వచ్చింది బడ్జెట్. మరి 3 లక్షల కోట్ల బడ్జెట్లో 1,50,000 కోట్లు బీసీలకు రావాలి, కనీసం 30,000 కోట్లు మైనారిటీలకు రావాలి, ఎస్సీ ఎస్టీలకు కలిపి కనీసం 50,000 కోట్లు రావాలి. ఎక్కడొస్తున్నాయి? ఆ విధంగా ఆ సంపదే నిజంగా ఈ వర్గాలకు ఇచ్చి వారి అభివృద్ధి కోసం చేసి వారి అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టి ఉంటే వీరు ఆస్తులు అమ్ముకోవాలా పిల్లల చదువుల కోసం? వీరు అప్పులు చేయాలా, తాకట్లు పెట్టాలా వస్తువులు పిల్లల చదువుల కోసం? ఇది మన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రక్రియ. కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చి మీతో కలిసి నిలబడటం, ఒక పార్టీ పెట్టడం ఆలోచన ఏంటంటే మీ బాధ నా బాధ, మీ పోరాటం నా పోరాటం. అందుకోసం మీకోసం వచ్చాం, మీకోసం నిలబడాలని, మీతో నడవాలని, మీతో నడిచి ఈ అధిక జనం అధికారంలో ప్రవేశించాలని. గత 76 సంవత్సరాలుగా జరిగిన అన్ని ఎన్నికల్లో ఎవరికో ఓట్లేసి ఎవరినో పదవుల్లో పెట్టాం. మనం ఒక ఓటు బ్యాంకుగా ఉండి ఎవరినో పైకెక్కించడానికి మాత్రమే మనం పనికొచ్చాం తప్ప మనం ఎప్పుడైనా పైకొచ్చామా, మనం ఎప్పుడైనా అధికారంలోకి వచ్చామా? ఈ ప్రశ్న పదే పదే గిరగిరా తిరగాలి, ప్రతి చెవులోనూ వినిపించాలి, ప్రతి నోటు నుంచి ఆ మాట రావాలి. ఇంకెన్నాళ్ళు మనం వాళ్ళకేస్తాం ఓట్లు, ఇంకెన్నాళ్ళు వేరే వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళని అధికారంలో పెడతాం? మన ఓటు మనం వేసుకుని మనం ఎప్పుడు అధికారంలోకి వస్తాం? మనం అధికారంలోకి వస్తే ఈ జనం, ఈ మనుషులు ఎలా బ్రతకాలి అని నియమాలు పెట్టే చట్టాన్ని రచించే అవకాశం మన చేతిలోకి వస్తుంది. లేకపోతే మనం భిక్షగా అడుక్కునే పరిస్థితి ఉంటుంది. దీనంతటికీ పరిష్కారం ఎక్కడుంది అని అంటే, నిర్ణయం చేసే అధికారం ఈ జాతుల చేతిలోకి వచ్చినప్పుడు పూర్తిగా మార్పు అనేది రావడానికి సాధ్యం అవుతుంది. అందుకోసం ఆలోచించాలి. ఇక మన ఓట్లు ఈ పెత్తందారుల పార్టీలకు, పెట్టుబడి కార్పొరేట్ పార్టీలకు ఓట్లు వేయడం అన్నది ఖచ్చితంగా ఆపాలి. కార్పొరేట్ పాలిటిక్సా, కామన్ పీపుల్ పాలిటిక్సా? దిస్ ఈజ్ ది స్లోగన్ టుడే. ఎంతకాలం ఈ కార్పొరేట్ పార్టీలకి మనం ఓట్లు వేస్తాం? సామాన్య ప్రజల పార్టీకి మనం ఓటు వేద్దాము, సామాన్య ప్రజల నాయకత్వానికి మనం ఓటు వేద్దాం. అప్పుడే బీపీ మండల ఆలోచన కానీ, మహాత్మా పూలే ఆలోచన కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కళ కానీ సాకారం అవుతుంది. వారు కన్న కళ సాకారం కాలేదు. కళ సాకారం కావాలి అని అంటే చైతన్యం కావాలి, సంఘటితం కావాలి, పోరాడాలి, మన ఓటు ద్వారా సాధించుకోవాలి.